నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1 మరియు 2వ డివిజన్ లో 20.65 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ మరియు ముస్లిం కబ్రస్థాన్ పనులకు శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత వైసీపీ పాలకులు ముస్లిం కబ్రస్థాన్ పనులకు నాపై కోపంతో మధ్యలో నిలిపేశారన్నారు. మరలా ఈ రోజు ఆ పనులకు శంకుస్థాపన చేసి పునఃప్రారంభం చేయడం జరిగిందన్నారు. కబ్రస్థాన్ పూర్తి కావడానికి కావాల్సిన మరికొంత నిధులు కూడా అతి త్వరలో ఏర్పాటు చేసి పూర్తి చేస్తామన్నారు. రూరల్ నియోజకవర్గంలో పెద్ద వార్డు 1వ డివిజన్ ఈ వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి మరికొంత నిధులు కేటాయిస్తామన్నారు. సైడ్ రావాలి అన్న సైడ్ సైడ్ రావాలి అన్న సైడ్ ఏదన్నా కబ్రస్థాను ఎంతో ముఖ్యం, మీకు అందరూ కూడా తెలుసు. వాడు లేదు 5 రోజుల్లోనూ 10 రోజుల్లోనూ పని స్టార్ట్ అవుతుంది. ఎంపీకి రండి, స్పీడ్ చేయండి. నేను ఇప్పుడే జావేద్ ఏం చెప్పానంటే ఆ 10 లక్షలతో కాదా మీకు 7 లక్షలు కావాలన్నా, ఈ 10 లక్షలతో మీరు పని పూర్తి చేసే లోపల ఆ 7 లక్షలు కూడా ఏదో ఒక రేంజ్లో శాంక్షన్ చేస్తారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ నవలాకులతోట ప్రాంతంలో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సిమెంట్ రోడ్డే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల కబ్రస్థాన్కి చుట్టూ గోడ నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. ఈ 7 నెలల్లోనే 1వ డివిజన్లో 90 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతున్నాయి. కేవలం 7 నెలల్లో 1వ డివిజన్లో 90 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో 2 కోట్లు నిధులు కూడా వస్తాయని చెప్పని చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడ ముస్లిం సోదరులు మసీదు వద్ద డ్రైనేజ్ సమస్య అడిగారు. తప్పకుండా దానికి అధికారులను పంపించి ప్రతిపాదన సిద్ధం చేసి ఖచ్చితమైన సమయం చెప్పలేను కానీ వీలైనంత త్వరగా దాన్ని చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట ఇస్తూ, నవలాకులతోట ప్రాంతం జనవాసాలతో అతిపెద్ద ప్రాంతం. వాస్తవం చెప్పాలంటే 1వ డివిజన్ని 3 డివిజన్లు చేయాల్సిన పరిస్థితి. కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట, నవలాకులతోట అతిపెద్ద డివిజన్. అంతేకాకుండా 3 ఎన్నికల్లో కూడా నాకు అతిపెద్ద మెజార్టీ. అన్నిటికంటే ముఖ్యం, గత ఎన్నికల్లో వేల కోట్ల కోటీశ్వర్లు నా మీద పోటీ చేసిన ఈ ప్రాంతవాసులు నాకు అండగా నిలబడి ఒక భారీ మెజార్టీని, చరిత్ర సృష్టించే మెజార్టీని అక్కడ అందించారు. ఈ ప్రాంతవాసుల పట్ల ఎప్పటికీ రుణపడి ఉంటాను. అదేవిధంగా మిత్రుడు జావేద్ ఒక మాట చెప్పాడు, అన్న నవలాకులతోట కబ్రస్థాన్కి మనం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో చుట్టూ గోడ నిర్మాణం చేయొచ్చు, కానీ పూర్తి కాదు, మరో 7 లక్షల రూపాయలు కేటాయిస్తేనే పూర్తవుతుందని. తప్పకుండా మాట చెప్తున్నా, ఈ 10 లక్షల రూపాయలతో మీరు పనులు ప్రారంభించండి. ఈ 10 లక్షల రూపాయల పనులు పూర్తయ్యేలోగా ఏదో ఒక విధంగా ఏదో ఒక గ్రాంట్లో ఆ 7 లక్షల రూపాయలు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే శ్మశాన వాటికలు మన పూర్వీకులు నివాసం ఉండే ప్రాంతాలు. శ్మశాన వాటికలు, కబ్రస్థాన్లు, అది అన్నీ కూడా సమాధుల తోటలు, అవన్నీ కూడా ముస్లిముల సాంప్రదాయం ప్రకారం కబ్రస్థాన్, హిందువుల సాంప్రదాయం ప్రకారం శ్మశానం.
క్రైస్తవుల సాంప్రదాయం ప్రకారం సమాధులతోట ఇవన్నీ కూడా శ్మశానాలు అనేవి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. మనం అందరం కూడా ఏదో ఒకరోజు ఆ శ్మశానాల్లో శాశ్వతంగా నివాసం ఉండబోయే ప్రాంతాలు. ఆ శ్మశానాలు కాస్త శుభ్రంగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలా, వీలైనంత ఆహ్లాదకరంగా ఉండాలా అన్న ఆలోచనతో రూరల్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా శ్మశాన వాటికల మీద ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే స్నేహితుల సహకారంతో, అధికారుల సహకారంతో వివిధ రకాల మార్గాల ద్వారా అనేక చోట్ల ఆ యొక్క శ్మశానాలని నా శక్తి మించి అభివృద్ధి చేయడం జరిగింది. నవలాగులతోట ప్రాంతంలో ఉన్న ఆ దొరతోపు కాలనీలో ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి కూడా ఆ మిగతా 7 లక్షల రూపాయలు కూడా మీరు 10 లక్షల రూపాయలు పనులు పూర్తయ్యేలోగా కేటాయిస్తానని చెప్పిన మాట ఇస్తూ వేల కోట్ల పెట్టుబడులు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి. అవన్నీ పూర్తయితే మన బిడ్డలకి, ఉద్యోగాలకి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ దేశంలో రాజధాని లేని నగరం, రాష్ట్రం, ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి ఒక అద్భుతమైన రాజధాని ఈరోజు శరవేగంగా పరుగులు తీస్తూ ఉంది. నిన్న కేంద్ర బడ్జెట్లో కూడా అమరావతికి అధికంగా నిధులు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర రైతాంగం దిశ మార్చే పోలవరం, దానికి కూడా అధికంగా నిధులు ఇచ్చారు. ఈ రకంగా అన్ని రకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకుని ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం, వీటన్నిటి కోసం ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి మనందరం రోజుల్లో ఈ ప్రాంతానికి కూడా వస్తారు. ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి వస్తారు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఆ సమస్యలను గుర్తించి నా చేతిలో ఉంటే పరిష్కారం చేయటం, చేతిలో లేని వాటి కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకుంటే నా వల్ల కాదని చెప్పటం, ఇది నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.